సామెతల గ్రంథము 4వ అధ్యాయం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి. మీరు వివేకమునందునట్లు ఆలకించడి. నేను మీకు సదుపదేశం చేసేదను. నా బోధను తోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడిగా నుంటిని. నా తల్లి దృష్టికి నేను సుకుమారుడైన ఏక కుమారుడినై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నా హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనిమ్ము. నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానముకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటమును నీకు దయచేయను. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదవు. ఆమేన్.